వస్తున్న ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి ఏఐ సునామీతో ఉద్యోగాలు పోవడం అనేది ఒక ప్రమాదం అయితే, కొత్తగా వస్తున్న వాళ్ళకి అడ్వాంటేజ్ కూడా. అవును, బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. చైనాలో ఒకటి ఉందండి, ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ సొల్యూషన్, అక్కడనే మీకు ఆపర్చునిటీ ఉంటుంది. ప్రాబ్లం ఉన్న దగ్గర ప్రాబ్లం ఉంది. ఏదైతే ప్రాబ్లం ఉందో అది మీరు సొల్యూషన్ పెట్టిన అనుకోండి, దెన్ యు ఆర్ ద గాడ్. కరెక్ట్. సో అది మనం H1Bకి సంబంధించి కూడా మాట్లాడుకున్నప్పుడు $1,00,000 $100,000 వేసినప్పుడు, సో అక్కడ యుఎస్ లో ఉన్న పిల్లలకి చాలా అడ్వాంటేజ్ అయింది కదా. అవును, అయింది. చాలా మందికి H1B వచ్చినాయి ఇప్పుడు. సో అలాగే ఇది కూడా అంతే. సో ఏఐ ఈజ్ లైక్ ఫ్యూచర్. ఏఐ ఈజ్ ద ఫ్యూచర్, నాట్ ఫ్యూచర్. ఏఐ యుగంలోకి వచ్చేసాం. మూవీ ఫీల్డ్ పోద్ది, తర్వాత మ్యూజిక్ ఇండస్ట్రీ పోద్ది, లాయర్ ఫీల్డ్ పోద్ది, మెడికల్ ఫీల్డ్ పోద్ది. మెడికల్ ఫీల్డ్ ఎందుకు పోద్ది అంటే వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తారంటే, ఈ ఐ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఏదైతే ఐ డాక్టర్ డిటెక్ట్ చేయగలుగుతాడో దానికన్నా బెటర్ ఏ డిటెక్ట్ చేస్తుంది ప్రాబ్లమ్స్ అన్ని. సో మెడికల్ ఇండస్ట్రీ చేంజ్ అవుతుంది. కొన్ని ఉండే నర్సింగ్ అటువంటి ఇండస్ట్రీస్ బాగుంటుంది, తప్పదు. సర్వీస్ అటువంటి ఇండస్ట్రీస్ బాగుంటుంది. నర్సింగ్ చెప్పండి, సాలరీస్ ఎట్లా పెరిగినాయంటే యూఎస్ స్టార్ట్ అవుతుంది. సరే, ఓవరాల్ కొన్ని ఇండస్ట్రీస్ అయితే, ఈ ఇండస్ట్రీస్ ఏవేవైతే బాగుంటాయి, ఏవైతే బాగుంటాయి స్టడీ చేయాలి. సో యుఎస్ లో ఏఐ సునామీ ఉంది. యుఎస్ లో కదా, మొత్తం వరల్డ్ అంతా, ప్రపంచంలో ఉంది. ఇప్పుడు సెల్ ఫోన్ టెక్నాలజీ అన్నది యుఎస్ లో మొదలైనా ఎక్కడ మొదలైనా కూడా ఆ సునామీ యాక్చువల్ గా ఇండియాలోనే ఫాస్ట్ వచ్చింది. మార్కెట్ ఇండియా కదా, మా దగ్గర స్మార్ట్ ఫోన్స్ అండి ఇప్పుడు అక్కడెక్కడ ఒకటిసారి వచ్చినాయి. ఎంత డెవలప్ అయినాయి ఇక్కడ స్మార్ట్ ఫోన్స్, అందరి దగ్గర ఉన్నాయి స్మార్ట్ ఫోన్స్, ఎవరి దగ్గర అందరి దగ్గర ఉన్నాయి స్మార్ట్ ఫోన్స్. సార్ చివరిగా, నాట్ రిలేటెడ్ టు దిస్, H1Bకి సంబంధించిన వాళ్ళని తీసుకోవాలంటే శాలరీస్ ఏదో పెంచాలని లేటెస్ట్ గా ఏదో ఒక వార్త చూసా, ఏం చదువు? ఇప్పుడు వాళ్ళు శాలరీస్ తోటి, ఇప్పుడు ఆల్రెడీ లాటరీ సిస్టమ్ అన్నది శాలరీ బేసిస్ మీద తీసుకున్నారు వాళ్ళు. ఏది ఇప్పుడు H1B లాటరీ అన్నది మార్చిలో వస్తుంది. అప్పుడు ఏంటంటే లెవెల్ 4 అంటే దానికి, అంటే మీకు డెలస్ లాంటి పొజిషన్లో $130,000 అంటే $1,30,000 అనుకోండి. తర్వాత లెవెల్ 3 అంటే దాదాపుగా $1,10,000. లెవెల్ 2 అంటే 96,000. లెవెల్ 1 అంటే $82,000 ఉంటుంది. ఈ లెవెల్ ఉంటుంది. అయితే వాళ్ళు ఆల్రెడీ లెవెల్ దాన్ని తీసుకున్నారు. అయితే మీరు చెప్పేది ఏంటంటే, లాటరీ కాకుండా ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఆ లెవెల్ ఆఫ్ సాలరీస్ లో కూడా 20% ఇంక్రీజ్ చేస్తున్నారు వాళ్ళు. ఓకే, అక్రాస్ ద బోర్డ్. ఆల్రెడీ రెగ్యులేషన్స్ వాళ్ళు పబ్లిష్ చేసి, అంటే ప్రపోజ్ రెగ్యులేషన్ పబ్లిష్ చేసి పబ్లిక్ కమెంట్స్ అడిగిన తర్వాత దాన్ని వాళ్ళు పబ్లిష్ చేసే ముందు వాళ్ళ కమెంట్స్ అన్ని కన్సిడర్ చేసి పబ్లిష్ చేయాలి. సో మోస్ట్ ప్రాబ్లీ నార్మల్గా వేజెస్ అన్ని కూడా 20% ఇంక్రీజ్ అవుతాయి. ఎవరెవరైతే ఈ వేజ్ లెవెల్ మీట్ కారో ఆ H1Bs వాళ్ళు కంపెనీ ఫైల్ చేయలేరు. అక్కడ అవన్నీ ఎన్ఫోర్స్ చేస్తారు. వీళ్ళు పే చేసిన చేయలేదని ఎన్ఫోర్స్ చేస్తారు. అవన్నీ వాళ్ళు ఎన్ఫోర్స్ చేయలేరు. సో మీరు అందరూ కూడా H1B ఉన్న వాళ్ళందరూ కూడా మీ లెవెల్ ఆఫ్ సాలరీ చూసుకొని ఆ లెవెల్ కన్నా మీరు 20% ఎక్కువ ఉన్నారా లేరా, 20% కన్నా ఎక్కువ లేకపోతే నెక్స్ట్ రిన్యూవల్ వచ్చినప్పుడు మీ జాబ్ పోద్ది. ప్రమాదం ఉంది. దానికి సొల్యూషన్ ఏంటి చూసుకోవాలి. నువ్వు ఇంతకుముందు మనం అన్నట్టు యూ హ్యావ్ టు బి ఆన్ ద టోస్. అది లేకపోతే నువ్వు 20% ఎక్కువ లేకపోతే తట్ట పుట్ట చదువుకొని వెనక్కి వచ్చడానికి రెడీ ఉండు. ఇప్పుడు F1 మీద కూడా కొద్ది రెగ్యులేషన్స్ పబ్లిష్ అవుతాయండి. ఈ ఆగస్ట్ దాకా కొత్త రెగ్యులేషన్స్ పబ్లిష్ అవుతాయి F1 మీద. F1 అంటే స్టూడెంట్ వీసా మీద. స్టూడెంట్ వీసా మీద ఇదివరకు పోయిన వాళ్ళకి మనకి ఏంటంటే, మాస్టర్స్ పోయినోనికి 2 ఏళ్ళు ఉంటుంది కదా, వానికి 5 ఏళ్ళు వీసా ఇచ్చేది. 2 ఏళ్ళు మాస్టర్స్ డిగ్రీ చేసి వాడు ఓపీటీ తీసుకొని స్టెమ్ ఎక్స్టెన్షన్ తీసుకొని చేసేది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా వీసా లిమిటేషన్ అనేది 4 ఏళ్ళు, కానీ కొందరికి అంటే ఇప్పుడు ఇంకా పబ్లిష్ కాలేదు. మీ స్కూల్ ఎప్పుడైతే టైం అయిపోతుందో అప్పటిదాకా లిమిట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అంటే 2 years 2 years. ఆ తర్వాత మీరు ఓపీటీ అప్లై చేయడానికి ఇదివరకు ఏంటంటే ఒక అప్లికేషన్ 765 అప్లికేషన్ పడేస్తే టక్కున బై డిఫాల్ట్ వచ్చేస్తుంది. అందులో ఏం ప్రాబ్లం లేదు, ఏం క్వశ్చన్స్ అడగరు. మన స్కూల్ నుంచి ఒక సర్టిఫికేట్ తీసుకొని ఆడ తీసుకొని ఇచ్చేస్తే వాడు ఇచ్చేస్తాడు. ఇప్పుడు కొత్తగా వాళ్ళు ఏమంటారంటే
ఒక I-53 ఒక అప్లికేషన్ సబ్మిట్ చేసి అందులో నీకు ఎందుకు కావాలి ఈ ఓపీటీ దీని డిస్క్రిప్షన్ అన్ని చెప్పి మాకు పంపిస్తే మేము అప్రూవ్ చేస్తాము అని చెప్తాను. నాట్ బై డిఫాల్ట్ మై డిఫాల్ట్ డిఫాల్ట్ డిస్క్రిప్షన్ అది. ఇప్పుడున్న వాళ్ళ దగ్గర దాదాపుగా 11 లక్షల కేసులు ఉన్నాయి. ప్రతి ఏడాది ఒక 500 సో 11 లక్షల కేసులు ఉన్నాయి. అన్నీ డిలే అవుతున్నాయి. ఇప్పుడు ఈ గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళందరూ ఈ 1-2 లక్షల కేసులు యాడ్ అయినాయి అనుకోండి, ఆ తలకాయ పెట్లయితే తర్వాత ఆ డిస్క్రిప్షన్ వీళ్ళు ఎట్లా ఇవ్వాలి, దాని అప్రూవల్ ఎట్లా ఇస్తారు, దాని సిస్టమ్ ఎట్లుంటుంది, దాని ట్రైనింగ్ ఎట్లుంటుంది, దానికి ఆటోమేటిక్ అప్రూవల్ లేనప్పుడు మరి మనోడు అక్కడ పోవద్దా అన్నది చూసుకోవాలి. ఇప్పుడు ఈ ఆ రెగ్యులేషన్ పబ్లిష్ అయినప్పుడు మేము మొత్తం డీటెయిల్స్గా వస్తుంది. దాని మీద ఆల్రెడీ దాదాపుగా 33,000 పీపుల్ కమెంట్ చేసినారు రెగ్యులేషన్ మీద. చాలా మంది అపోజ్ చేసినారు ఈ రెగ్యులేషన్ పబ్లిష్ చేద్దని చెప్పింది. చూడాలి అట్లా. ఓకే, చివరిగా ఈ H1B అబ్యూస్ యాక్ట్ ఇది మనం పోయినసారి మాట్లాడుకున్నాం. అతను ఎవరో పెట్టాడు, దానికి ఇంకొక 5 ఎంపీలు మద్దతు ఇచ్చారు. నేను విన్నాను, ఎక్కడో ఇప్పుడు చదివాను ఆర్టికల్, 30 మంది ఎంపీలు దానికి మద్దతుగా సైన్ చేశారు. 30 మంది ఎంపీలు అంటే నథింగ్ అండి. 30 మంది అంటే వాళ్ళందరూ ఓట్లు వేయడానికే, అంతేగాని 30 మందితో ఏం కాదు. అక్కడ మొత్తం 500 మంది ఉంటారు కదా, 30 మందితో ఏం కౌంట్ కాదు. నెంబర్ పెరిగే ఛాన్స్ ఉండదా? పెరగడానికి లేదండి. అది బిల్లు పాస్ అయ్యే ఛాన్సే లేదు. అస్సలు లేదు, ఆ ఛాన్సే లేదు. ఆ బిల్లు ఛాన్సే లేదు. అది చాలా మనం ఏంటంటే న్యూస్ ఛానల్లో ప్రచారం ఎక్కువైంది, కానీ ఆ బిల్లు H1B అబ్యూజ్ యాక్ట్ ప్రాక్టికల్గా H1Bని మొత్తం రిమూవ్ చేసేది. అది ఆ బిల్లు పాస్ అయ్యడానికి ఛాన్సే లేదు. అస్సలు 0.1% ఛాన్స్ కూడా. దాంట్లో ఉన్న ఇష్యూస్ అలార్మింగ్ గా ఉన్నాయి కాబట్టి పాస్ అవుతారు. అవునండి. రైట్ సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్స్.